सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. ప్రవృత్తి నివృత్తి. ఈరోజు పార్థివనామ సంవత్సర వైశాఖ శుద్ధ విదియ మంగళవారము. ఉదయం 7:15 సమయము. శ్రీదత్త భగవానులు అనుగ్రహించిన దివ్యవాణి. స్వామి, మేము ధన్యులం ధన్యులం ధన్యులం. నాయనా, శ్రద్ధగా విను. ప్రవృత్తి నివృత్తి గురించి చెప్పియే ఉన్నాను. ప్రవృత్తిలో ధర్మమే ప్రధానము. నివృత్తిలో ధర్మము కంటే పరమాత్మయే ప్రధానము. ప్రవృత్తి నివృత్తులను కలుపరాదు. కుచేలుని విషయం వివరిస్తాను. కుచేలుని పేరు సుదాముడు. శ్రీకృష్ణుడు సుదాముడు ఒకే గురువుగారైన సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసినారు. ఒకనాడు గురుపత్ని అటుకులను తనకును శ్రీకృష్ణునికి ఇద్దరికి అని చెప్పి తింటకు ఇచ్చినది. ఇది శ్రీకృష్ణునికి తెలియదు. ఆ తర్వాత ఇద్దరు అరణ్యానికి సమిధలు తేవటానికి వెళ్ళినారు. ఇంతలో తుఫాను, గాలి, వర్షం రావడంతో చెట్టు ఎక్కి తలో కొమ్మ మీద కూర్చున్నారు. అదా రాత్రి సమయం, పైగా ఆకలి. గురుపత్ని ఇద్దరినూ తింటకు ఇచ్చిన అటుకులు సుదాముని వద్దనే ఉన్నాయి. సుదాముడు కృష్ణునికి పెట్టకుండా కొంచెం కొంచెం తినటం మొదలుపెట్టాడు. ఆ తినడంలో కరకర శబ్దం అయినది. అప్పుడు కృష్ణుడు, సుదామా, ఏమిటి చప్పుడవుతున్నది? ఏం తింటున్నావు అని అడిగినాడు. అప్పుడు సుదాముడు, ఏమీ లేదు, చలికి దవడలు గజగజలాడుతున్నాయి అని పరమాత్మకు అబద్ధం చెప్పినాడు. కృష్ణ పరమాత్మకు తెలియనిది ఉన్నదా? కానీ ఆయన సాక్షిభూతంగా ఉండిపోయాడు. శ్రీకృష్ణునికి పెట్టకుండా అన్ని అటుకులను సుదాముడే తిన్నాడు. పైగా పరమాత్మకు అబద్ధం చెప్పినాడు. కనుక ఆ జన్మలోనే దారిద్ర్యంతో నిత్య నరకమును అనుభవించినాడు. మరలా ఆ అటుకులనే శ్రీకృష్ణునికి సమర్పించితే గాని కర్మ విముక్తుడు కాలేదు కదా. కనుక దీని భావమేమిటి? పరమాత్మతో అబద్ధం చెప్పరాదనే కదా. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థామ హతః అని అబద్ధం చెప్పమన్నాడు. కానీ ధర్మరాజు అది అధర్మము, నేను అబద్ధం చెప్పను అని అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పినాడు. ధర్మరాజు మూర్ఖుడుగా ప్రవర్తించాడే అని కుంజరః అనే శబ్దము వినపడకుండా కృష్ణ పరమాత్మ పాంచజన్యంను పూరించాడు. ఇక్కడ పరమాత్మే అబద్ధం చెప్పమన్నాడు కదా, మరి అది పాపము కాదా, అధర్మము కాదా అంటే కానే కాదు. పరమాత్మ సర్వసాక్షి. ధర్మము కంటే పరమాత్మే ఎక్కువ. ఇది ధర్మ సూక్ష్మము. పరమాత్మకు ఏది ఆనందదాయకమో అదే ధర్మము. పరమాత్మకు ఏది కోపం కలిగిస్తుందో అదే అధర్మము. ఇది గ్రహించక ధర్మరాజు పరమాత్మ చెప్పిన మాట విననందుననే నరక దర్శనం చేయవలసి వచ్చినది. దీని ఆంతర్యం ఏమిటి? ధర్మము కంటే పరమాత్మే ఎక్కువ అని తెలుసుకోవాలి. పరమాత్మ మాట శిరోధార్యము అని తెలుసుకోవాలి. గోపికలు యమునా నదిలో వివస్త్రలుగా స్నానం చేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు
వారి వస్త్రాలను దాచిపెట్టాడు. అది మరి అధర్మము కాదా? గోపికలను వివస్త్రలుగా చూడడం అధర్మము కాదా? కానే కాదు. ఎందువలన? పరమాత్మ సర్వాంతర్యామి, సర్వసాక్షి. ఆయన చూడనిది లేదు. స్త్రీలు కానీ పురుషులు కానీ వివస్త్రలుగా స్నానం చేయరాదు. అట్లు చేస్తే నరకలోకానికి పోవాలి. కాత్యాయని వ్రతదీక్షలో ఉన్న గోపికలకు స్వామి జ్ఞానోపదేశము చేసి వస్త్రాలు అనుగ్రహించారు. మరి అయితే ద్రౌపది విషయం ఏమిటి? సభలో ఆమెను వివస్త్రణ చేయటానికి ప్రయత్నించిన కౌరవుల చర్యలకు అడ్డు తగిలి శ్రీకృష్ణ భగవానుడు చీరలు కొల్లలు కొల్లలుగా ఇచ్చి వస్త్రాపహరణాన్ని అడ్డుకుని మాన సంరక్షణము చేశాడు. అయితే దీని అంతరార్థమేమిటి? గోపికల విషయము నివృత్తికి సంబంధించినది. ఆ ఘట్టములో ప్రవర్తించిన పరమాత్మ సర్వసాక్షి. ద్రౌపది విషయము ప్రవృత్తికి సంబంధించినది. ఆ ఘట్టములో ప్రవర్తించిన కౌరవులు సాధారణ మానవులు. ఇదే అంతరార్థము. అయితే ఇంకొక విషయం, మాణిక్య ప్రభువు సాక్షాత్తు శ్రీదత్తుని అవతారము. తన భక్తురాలు వెంకమ్మ యవ్వనవతి. ఆవిడ స్నానాల గదిలో స్నానం చేస్తోంది. నిండు సభలో కొలువు తీరి ఉన్న మాణిక్య ప్రభువు వెంకమ్మను ఉన్న పళాన సభలోకి రమ్మని ఆజ్ఞాపించినారు. ఆమె ఆపాటే వివస్త్రగానే నిండు సభలోనికి వచ్చినది. వివస్త్రగా ఉన్న ఆమెను మాణిక్య ప్రభువు సభికులు అందరూ చూచినారు. మరి ఇదేమిటి? దీనిలో ధర్మాధర్మాలేమిటి అంటే, ఇక్కడి ఘట్టము ప్రవృత్తి నివృత్తుల సంగమము. అందుకే స్వామి తన పై వస్త్రమును ఆమెకు ప్రసాదించినారు. అది గ్రహించి ఆమె ధరించినది. వెంటనే ఆమె వెంకావధూత అయినది. కనుక సారాంశము ఏమిటంటే, పరమాత్మ ఎప్పుడూ ధర్మము కంటే ఎక్కువ అని గ్రహించాలి. ప్రవృత్తి నివృత్తి వేరు వేరే కానీ రెంటిని కలపరాదు అని తెలుసుకోవాలి. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీదత్తవాణి 17/5/2005 శ్రీ దత్తస్వామివారు ఈ విధంగా వివరించారు. ఇహలోకమునందును పరలోకమునందును మన యోగక్షేమములను చూచువాడు శ్రీదత్తుడే. ఇహలోకమున మనము కోరిన కోరికలు అనేక దేవతా రూపములలో అనుగ్రహించువాడు ఆ దత్తుడే. అది తెలియక ఇతర దేవతలే ఇచ్చుచున్నారని తలంచి మ్రొక్కుచున్నాము. ఇది ఎట్లున్నదంటే, ఇంటి యజమాని యొక్క సంజ్ఞలతో సేవకులు అందించుచున్న పలహారములు పానీయములను చూచి ఆ సేవకులే అందించుచున్నారని భావించి వారికే సాష్టాంగపడినట్లు ఉండును. ఈ సొమ్ము అంతయు ఆ దత్తుడిదే అని తెలియవలెను. ఆయననే విశ్వసించి సేవించి తరించవలెను. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.